హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ. వీకెండ్ స్పెషల్గా ఈరోజు మనం నాటుకోడి స్టైల్లో స్పైసీగా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే ఫారం కోడి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో అయితే చాలా క్విక్గా ఈజీగా కుక్ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ తీసుకుని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఆనియన్స్ 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసుకుని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఇంకాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వేయించి తర్వాత హాఫ్ అన్ అవర్ సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కాజు పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మునక్కాడ ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మునక్కాడ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. చాలా సింపుల్గానే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ.